భారతీయ చరిత్రకారుడు ఆచార్య రచించిన అర్థశాస్త్రం, చాణక్యనీతి, నీతిశాస్త్ర గ్రంథాలు ఈ రోజుల్లోని పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జీవితానికి, విజయానికి సంబంధించిన టన్నుల కొద్ది జ్ఞానాన్ని ఇందులో చాణక్యుడు పొందుపరిచాడు. ఏదైనా రంగంలో విజయం సాధించే వ్యక్తుల్లో ఎవరికీ తెలియని 6 లక్షణాలుంటాయని చాణక్యుడు వివరించాడు. మరి విజయం సాధించే వారిలో ఉండే ఆ 6 లక్షణాలేంటో తెలుసుకుందాం. ఎదుటివారి మాటలకు కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే గుణం ఉండటం విజయవంతమైన వ్యక్తుల్లో ముఖ్య లక్షణం. తొందరగా నిర్ణయం తీసుకుని వారు, సమయాన్ని వృధా చేసేవారు ఎప్పటికీ గెలుపు సాధించలేరు. అంతేకాదు, గతంలో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని చాణక్య నీతిలో ప్రత్యేకంగా చెప్పబడింది. ఆత్మీయుని మోసం చేసి లేదా విలువల్ని, సిద్ధాంతాల్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించేవారు జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేరని, దీంతో ప్రారంభంలో మంచి జరిగినా భవిష్యత్తులో క్రూరమైన ముగింపు ఉంటుందని తెలిపారు. అక్రమంగా సంపాదించిన డబ్బు, అధికారం ఎల్లప్పుడూ శాశ్వతం కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల ఫలితం ఏంటి, దాని పర్యవసానం ఏంటి అనే ఈ 3 ప్రశ్నలకు సమాధానం మనకి మనమే వెతుక్కోవాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. జీవితంలో తొందరపాటు, తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. తీసుకునే నిర్ణయం మీ ఒక్కరిపైనే కాదు, మీ వాళ్ళందరిపైనా ప్రభావం చూపుతుంది. విజయం సాధించాలంటే ప్రతి అడుగు ఆలోచించే వెయ్యాలి. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకుని లక్ష్యాన్ని చేరుకోవాలి. విజయం సాధించాలన్న తపన ఉండేవారు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగాలని, ఎదుటివారికి వాటి ప్రభావాన్ని తెలియనీరాదని తెలిపారు. ఏదైనా రంగంలో విజయం సాధించిన వ్యక్తులు ఇతరుల ప్రశంసలు, సహాయం కోసం ఎదురుచూడరు. వీళ్ళకి ప్రశంసలంటే గిట్టదు. తమ సామర్థ్యంపైనే ఎక్కువ దృష్టి పెడతారు. మంచి చెడుల గురించి చెప్పేటప్పుడు సరైన మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి తప్ప ఇతరుల మెప్పు పొందటానికి ఎదురు చూడకూడదు. మిత్రులతో ఎప్పుడూ సన్నిహితంగా ఉండాలి, కానీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. బలహీనమైన శత్రువు తేలుకంటే ప్రమాదకారి. ఇలాంటి వారి పట్ల ఉదాసీన వైఖరి పనికిరాదు. బలహీనులు పోటీ కాకపోయినా మీకు సమాంతరంగా పరిగెత్తి వెనక్కు లాగటానికి ప్రయత్నిస్తారు. దీన్ని మీరు గమనించకపోతే అదం చూసి దాడి చేయటానికి సిద్ధంగా ఉంటారు. సో మీరు కూడా ఈ లక్షణాన్ని పెంపొందించుకుంటే విజయం సాధించడం పెద్ద టాస్క్ ఏమీ కాదు.